అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అయితే మనం బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ చర్చికి అయితే వెళ్తూ ఉన్నాం విజిట్ చేయడానికి. ప్రజెంట్ అయితే మనమైతే సికింద్రాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుండి బెల్లంపల్లికి అయితే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం బెల్లంపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మన ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. అండ్ ఇప్పుడైతే ట్రైన్ అయితే దిగి మనమైతే వెళ్తూ ఉన్నాం. స్టేషన్ అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇది సికింద్రాబాద్ టు కాగజ్ నగర్ అయితే వెళ్తూ ఉంది ఈ ట్రైన్. నెక్స్ట్ స్టాపే కాగజ్ నగర్, బెల్లంపల్లి నెక్స్ట్ స్టాపే కాగజ్ నగర్. ఈ ట్రైన్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది కనుక మనకి సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ బెల్లంపల్లి స్టేషన్ వచ్చేసి ఇది చిన్న స్టేషన్. ఇది యాక్చువల్గా హజరత్ నిజాముద్దీన్ మెయిన్ లైన్. అండ్ ఇది బెల్లంపల్లి స్టేషన్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది ఈ స్టేషన్ది. చిన్న స్టేషన్ అయినప్పటికీ కూడా బాగుంది. అండ్ ముందర గ్రాసరీ అంతా పెట్టారు, గ్రాస్తో ట్రీస్ని అంతా పెట్టారు. అండ్ ఫైనల్గా అయితే మనమైతే చర్చి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే స్టేజ్. అండ్ అది బ్లాక్ కలర్లో ఉండేదంతా కూడా ఎల్ఈడి. ఈ ఎల్ఈడి కాస్టే 1 crore రూపీస్ అబవ్ అయిందని చెప్పి ఇక్కడైతే చెప్తా ఉన్నారు వీళ్ళు. అండ్ మొత్తం ఫినిషింగ్ చూస్తే ఇంటీరియర్ అయితే సూపర్తో చేశారండి మొత్తము. అండ్ అది మనకు సౌండ్ అనేది సౌండ్ అబ్జర్వర్స్ కూడా పెట్టించారు, సౌండ్ బయటికి వెళ్ళకోకుండా, అలాగే లోపల హమ్మింగ్ రాకోకుండా. ఇప్పుడైతే మనం పైన ఉన్న బాల్కనీలో నుండి అయితే వీడియోని అయితే తీస్తూ ఉన్నాం. ఇదైతే క్లాత్ అండి. ఇది ఎందుకు వేస్తారంటే సౌండ్ అబ్జర్వ్ చేసుకునేది ఇదే. అండ్ ఇవి వచ్చేసి మనకి బాల్కనీలో ఉన్న స్టెప్స్ అండి. అంటే వచ్చిన జనాలు స్టెప్ బై స్టెప్ కూర్చోడానికి, అంటే లాస్ట్లో కూర్చున్న వ్యక్తికి కూడా కింద పాస్టర్ గారు చెప్పే మెసేజ్, అంటే పాస్టర్ గారు కనపడము అదంతా కూడా క్లియర్గా కనపడుతుంది స్టెప్స్ ఉండటం వల్ల. ఎందుకంటే లాస్ట్కి వెళ్ళేటప్పటికి హైట్లో ఉంటాం కాబట్టి కింద ఉన్న వ్యక్తులు అయితే కనపడతారు. ఇదైతే మనకి బాల్కనీలో నుండి సెంటర్ వ్యూ అండి. స్ట్రైట్లో ఉండేది ఎల్ఈడి అండ్ కింద పోడియం. మందిరం అయితే చాలా సూపర్తో అయితే కట్టారు. లోపల ఎలివేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ మెయిన్గా ఏం చెప్పాలంటే క్లీనింగ్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ మనం ఎక్కడ కూడా చూడడానికి మరక అనేది కనబడదు, అట్లా క్లీనింగ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది బాల్కనీలోనే బ్యాక్ సైడ్ కూర్చోడానికి. చాలా అద్భుతంగా అయితే మందిరాన్ని అయితే నిర్మించారండి. అది సెంటర్ వ్యూలో కనపడేది మనకి ఎల్ఈడి. అండ్ ఎల్ఈడి ముందర అయితే పోడియం అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఇన్ కేసు ఏమైనా ఫైర్ కేసు ఏమైనా జరిగినా కూడా ఇక్కడ ఫైర్ సెన్సర్స్ అన్నీ పెట్టారు, గ్రీన్ కలర్ అన్నీ సెన్సర్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ మందిరం అంతా కూడా ఫుల్ సెంట్రల్ ఏసీ మందిరం అండి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి కింది నుండి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీతో అయితే ఈ మందిరం అయితే నిర్మించారండి. మందిరం మనకు స్టార్ట్ అవ్వగానే ఏసీ అయితే ఆన్ చేసేస్తారు. ఇది వచ్చేసి మనకి అది ఇన్ కేస్ ఏమైనా ఫైర్ ఏమైనా జరిగినా కూడా మనకు అవి ఫైర్కి సంబంధించినటువన్నీ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారండి. మందిరం ఇంటీరియర్ ఎంతసేపు చూసినా కూడా ఇంకా అలానే చూడాలనిపిస్తుంది. అండ్ వీళ్ళు వాడే సౌండ్ సిస్టమ్ వచ్చేసి జెడ్ఎస్ కంపెనీకి సంబంధించిన సౌండ్ సిస్టమ్ అయితే ఇక్కడైతే ఇన్స్టాల్ చేశారు ఈ మందిరంలో. స్పీకర్స్ కూడా చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే వాయిస్ని అయితే మనకి ప్రజలకైతే అందిస్తూ ఉంది. వాళ్ళు కింద అంతా సెట్ చేసుకున్నారండి కెమెరాస్ అన్ని తీయడానికైతే. ఇవి లైనర్లు అండ్ మిడిల్ వచ్చేసి అవి ఫోకస్ లైట్స్ అవన్నీ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసి పెట్టారు. ఇవి వచ్చేసండి ప్రేయర్ కేవ్స్ అండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికనే అయితే ఈ యొక్క కేవ్స్ని అయితే ఇక్కడ కట్టించారు. ఇక్కడ ఒక కేవ్లో మనం నియర్లీ 4 members దాకా ప్రేయర్ చేసుకోవచ్చు. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు అనేది ప్రే చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది. అండ్ దాన్ని బయట వచ్చేసి అంతా మనకి గ్రాస్తో గార్డెన్ అనేది అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదేనండి మనకు ప్రేయర్స్ కోర్స్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే.
సార్ గారు 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది కూడా ఇక్కడ ఈ కేవ్స్లోనే ఒక మిడిల్లో ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ప్రేయర్ టవర్ అండి. అండ్ ఈ ప్రేయర్ టవర్లో ఇలా ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టాలని ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ మొన్న రీసెంట్గా అయితే మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరిగింది, అది కూడా ఇక్కడే నిర్వహించారు వీళ్ళు. ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుందండి ఈ యొక్క ప్రేయర్ టవర్. ఇది వచ్చేసి సారవార కార్స్ అండి. ఈ క్రిస్టా ఉందండి, అండ్ ఒకటి న్యూగా కొన్ని అయితే ఓలో ఒకటి ఉంది, అది ఇక్కడైతే లేదు, బట్ ఎక్కడ పెట్టారో తెలియదు ఇంకా. అండ్ అది వ్యాన్ కూడా సారవాలేదండి, మీడియా టీం అంతా అందులో వెళ్ళిపోతుంది. అండ్ ఈవినింగ్ అయితే ఇప్పుడు మనకి మందిరం అయితే స్టార్ట్ అయిందండి. అప్పుడే చాలామంది బాగలేని వారు అయితే వచ్చారు. ఎల్ఈడి చూసారు కదండి, చాలా పెద్ద ఎల్ఈడి. అండ్ మనకి చర్చి పక్కన క్యాంటీన్ దగ్గర అయితే ఒక అంబియన్స్ అంది ఇలా ఉంటుంది. అండ్ ప్రేయర్ కేవ్స్ ఇవి. వాళ్ళు చెప్తూనే ఉంటారండి మనం ప్రే చేసుకోవడానికని వాళ్ళు. అండ్ ఈ యొక్క టవర్లోనండి పాస్టర్ ప్రవీణ్ గారు అయితే 50 దినములు ఉపవాస ప్రార్థన చేసేది అయితే ఈ టవర్లో ఆయన ఒంటరిగా ఉండి చేస్తారు. అండ్ ఇదంతా కూడా ప్రేయర్స్ కేవ్స్ దగ్గరలోనే ఉంటుందండి, అంత పక్కనే ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే ఆర్కిటెక్చర్ చేశారండి, అంత ప్లాస్టిక్తో. చూడ్డానికి అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడే మన క్యాంటీన్ ఉంటుంది, అండ్ మెంబర్షిప్ కార్డు ఉంటుంది, కౌంటర్స్. ఇదంతా గార్డెన్ ఏరియా అండి. ఇది చూసారు కదా, ఆ ట్రీస్ను కూడా ఎలా డెకరేట్ చేశారో చూసారు కదండి. అండ్ అది మిడిల్లో ఉండేది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అండి. అది మొత్తము మనం ఈ చర్చి ఈ ప్రేయర్ కేవ్స్ ఇక్కడంతా చూసినా కూడా మనకి ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగానే కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అది మ్యాప్ వేశారండి. ప్రేయర్ కేవ్స్కి ఇటు వెళ్ళాలి, ప్రేయర్ టవర్కి ఇటు వెళ్ళాలి, అకామిడేషన్స్ ఎక్కడ, బైబిల్ కాలేజ్ ఎక్కడ, క్యాంటీన్ ఎక్కడ, అవన్నీ అయితే మనకి ఇక్కడైతే ఒక చిన్న రూట్ మ్యాప్ని అయితే వీళ్ళు ఇక్కడైతే ఫిక్స్ చేశారు. చూడ్డానికి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసండి, ఇది ఎలా చేశారో తెలియదు, ఇదైతే ప్లాస్టిక్ బిల్ అయితే కాదు, మొత్తం సిమెంట్తోనే చేశారు. ఇది చాలా అంటే చాలా సూపర్గా అయితే చేశారు దీన్ని. ఈ డిజైన్ హైలైట్గా చేశారండి. నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది లైట్స్ అని వేస్తారు దీనికి. అండ్ మనమైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ట్రైన్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా మనకి మందిరం అనేది కనబడుతుంది, ఎందుకంటే రైల్వే ట్రాక్ అనేది మందిరం యొక్క బ్యాక్ సైడే ఉంటుంది. అదైతే హైవే అండి, అక్కడ లారీలు వెళ్తున్నదంతా కూడా హైవే. అది సికింద్రాబాద్ ఇటు ఢిల్లీ హైవే అని చెప్పారు ఇది. అండ్ ఇదైతే మందిరం అండి, మనం ఇందాక వెళ్ళిన కలవరి మినిస్ట్రీస్ ప్రవీణ్ కుమార్ సార్ వారి మందిరం. ఇదైతే చూసే మనం ట్రైన్ నుంచి వెళ్తున్నప్పుడు ఇలా కనపడుతుంది. ఇవైతే మనకి ట్రైన్స్ అండి, ఫ్రమ్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి. ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ ట్రైన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడైతే పెట్టాను. అండ్ మనమైతే ఖచ్చితంగా ఈ మందిరాన్ని అయితే విజిట్ చేయాలండి మన లైఫ్లో, ఎందుకంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. అండ్ సెకండరీ వచ్చేసి సార్ గారు చెప్పే మెసేజెస్ కానీ వర్షిప్ కానీ అంతా కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. ఒక్కసారైనా మనమే ఈ మందిరాన్ని అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ప్రజెంట్ నేనైతే గుంతకల్ స్టేషన్లో అయితే ఉన్నాను. మన ట్రైన్ అయితే వచ్చింది. ఇదేనండి మన ట్రైన్. అండ్ యాక్చువల్గా ఇది మనమైతే గుడ్ ఫ్రైడే కానీ వెళ్తూ ఉన్నాము. ఇది గుంతకల్ స్టేషన్లో అయితే ఉన్నాం. మన ట్రైన్ అయితే ఇక్కడ 1 అవర్ లేట్ అయితే వచ్చింది. డైరెక్ట్ సికింద్రాబాద్కి వెళ్తుంది. ఇది వయా రాయచూర్ అండ్ వికారాబాద్ అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్. మనమైతే ఆల్మోస్ట్ హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే ఉంది. చూసారు కదా, హైదరాబాద్లో అయితే ఫత్ నగర్కి అయితే వచ్చాం. అండ్ నియర్లీ సికింద్రాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఒక 5 to 10 minutesలో అయితే సికింద్రాబాద్లో అయితే మనము దిగుతాము.
కోచ్ అంతా అయితే ఖాళీ అయిపోయింది. సుమారు చాలా మంది అయితే దిగేశారు. వికారాబాద్లోనే ట్రైన్ అంతా చాలా ఖాళీ అయింది. ఇప్పుడైతే మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే అరైవ్ అయితే అవుతాను. అక్కడ కనపడుతున్న ఎల్లో బోర్డే సికింద్రాబాద్ జంక్షన్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. మనం వచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే ట్రైన్ అయితే వచ్చింది. మార్నింగ్ అయితే 8:30 అయితే అవుతా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగాం. ఇక్కడ నుండి మనం హఫీజ్పేట్కి వెళ్ళే ఎంఎంటీఎస్ని అయితే టికెట్ తీసుకొని హఫీజ్పేట్కి వెళ్ళే ఎంఎంటీఎస్ని అయితే ఎక్కాలి. సికింద్రాబాద్ నుండి హఫీజ్పేట్కి ఎంఎంటీఎస్ టికెట్ వచ్చేసి కేవలం 5 రూపీస్ మాత్రమే. మన హఫీజ్పేట్ దిగిన తర్వాత కల్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం కల్వర్ టెంపుల్కి అయితే వచ్చాం. హఫీజ్పేట్ స్టేషన్ వచ్చేసి కల్వర్ టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ నుండి నియర్లీ ఒక 1 కిలోమీటర్ వస్తుంది. అక్కడ నుండి మనం ఆరామ్సే నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇప్పుడైతే సర్వీస్ అయితే అయిపోయినట్టుంది. జనాలు అంతా వస్తూ ఉన్నారు బయటికి. యాక్చువల్గా మార్నింగ్ 4 o'clockకి ఇక్కడ ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది కనుక ఇది 3rd సర్వీస్ కదా, చాలామంది అయితే బయటకు వస్తూ ఉన్నారు సర్వీస్ అయిపోయి. సుమారు ఒక 45 minutes వరకు ఈ జనాలు ఇలానే వస్తూనే ఉంటారు. మనం ఎక్కడ చూసినా కూడా జనాలు వస్తూనే ఉంటారు. మనం ఎక్కడ నిలబడ్డానికి కూడా దగ్గర చోటు అయితే ఉండదు. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఆర్చ్ కనబడుతుంది కదా, మనం ఇక్కడ మియాపూర్ స్టేషన్ మెట్రో స్టేషన్ నుండి వస్తే అట్లా ఆర్చ్లోంచి వస్తాం. ఒకవేళ మన హఫీజ్పేట్ స్టేషన్ నుండి వస్తే ఇట్లా వెనకాల నుండి ఇంకొక దారి అయితే ఉంది. ఆ దారిలో నుండి అయితే మనం మందిరంలోనికి అయితే వస్తాం. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే ఎవరైతే వాళ్ళు సెక్యూరిటీస్గా వర్క్ చేస్తూ ఉంటారో, అంటే మన వచ్చిన జనాల్ని ఒక క్రమబద్ధంగా పంపించేవారైతే చాలా నీట్గా వర్క్ చేస్తారు. ఒక సిస్టమేటిక్ వేలో అయితే ఆ జనాలు లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా వాళ్ళైతే పంపిస్తారు. ఎలా పడితే అలా వెళ్ళకైతే ఇక్కడ అసలు ఒప్పుకోరు, వాళ్ళు పంపించరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమేటిక్ వేలో అయితే వాళ్ళు మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు. మనమైతే నెక్స్ట్ సర్వీస్కి అయితే మందిరం లోపలికి అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈ ఎలివేషన్ అయితే మార్చారు. మన పాత ఎలివేషన్ వేరేగా ఉండే, ఇంకా ఎలివేషన్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మీరు ఇంకా చూడవచ్చు అక్కడ స్టాండ్స్ అని అలానే వేసి ఉన్నారు సెంటరింగ్వి. ఇదైతే స్టార్ డిజైన్ అయితే తెచ్చారు, చాలా సూపర్గా ఉంది ఇది కూడా. యాక్చువల్గా ఇప్పుడు కల్వర్ టెంపుల్ ఎలివేషన్స్ అని ఇలానే ఉన్నాయి. ఇప్పుడైతే మనం మందిరంలోకి అయితే వచ్చేసాం. చూశారు కదా సీటింగ్ కెపాసిటీ, ఇది 18,000 members అయితే ఒకేసారి అయితే కూర్చోవచ్చు. ఇది కూడా చైర్స్లో. ఈ హాల్ అయితే సరిపోదండి, మళ్ళీ పక్కన ఒకటి జెరూసలేం హాల్ అని, ఇంకొకటి బెత్లెహేమ్ హాల్ అని కూడా ఉంది. అవి కూడా ఫుల్ ప్యాక్ అయిపోతాయి. ఇప్పుడైతే గుడ్ ఫ్రైడేకి సంబంధించిన అది స్కిట్ అయితే వేస్తూ ఉన్నారు, మీరు కూడా చూడండి. నువ్వేం చేసావో మాకు తెలియదు, ఆ మెసేజ్ మాకు అప్పగించు చాలు. దారుణ హింసకు గురిగాగా చెదరిపోయిన మూగ గొర్రెలు పరమవైద్యునిగా ఆరాడిన పవిత్ర పాదాలు ఎత్తుటి ముట్టగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముతాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి
యేసయ్యా బలి అయిన యేసయ్యా ఇప్పుడైతే సతీష్ కుమార్ సార్ గారు అయితే మెసేజ్ని అయితే అందిస్తూ ఉన్నారు. మొత్తం 5 ఎల్ఈడీలు అయితే ఈ మందిరంలో ఉంటాయండి. ఎందుకంటే సారు చాలా లాంగ్ ఉంటారు కదా, జనాలు చాలా ఎక్కువ మంది కాబట్టి అందరికీ సార్ కనిపించే విధంగా అయితే 5 ఎల్ఈడీలు అయితే ఏర్పాటు అయితే చేశారు. అండ్ ఇప్పుడైతే మనకు సర్వీస్ అయిపోయింది. అండ్ మనమైతే ఇప్పుడు బయటకు వచ్చింటే నైట్ టైమ్స్ లైటింగ్స్తో ముందర ఉన్న ఎలివేషన్ అయితే చాలా నీట్గా అయితే డెకరేషన్ చేశారు. ఇది వచ్చేసి ఆర్చ్. అండ్ ఇక్కడేనండి షాలోం బేకర్స్ అని ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది పైన. మందిరం యొక్క ఎలివేషన్ అయితే సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ స్పాన్సర్ అంటే ఏంటి, స్పాన్సర్ ఎలా చేస్తారనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా అయితే నేనైతే చూపిస్తాను. ఆ వీడియోకి లింక్ను కూడా ఒక 2 to 3 డేస్లో ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను. తప్పకుండా చూడండి. స్పాన్సర్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, సతీష్ కుమార్ సార్ వారిని ఎలా మీట్ అవుతారు అనేది కంప్లీట్ వ్లాగ్ అయితే చేశాను ఒకటి. అదైతే మీకు ఒక 2 డేస్లో అయితే నేనైతే అప్లోడ్ చేసి అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో వచ్చేసి మనం కల్వరి టెంపుల్లో స్పాన్సర్ లేదా కల్వరి స్వరాన్ని బలపరచుట అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ కనపడుతున్న ఈ రెడ్ కలర్ బోర్డ్స్ ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ స్పాన్సర్ కౌంటర్స్ అండి. అండ్ ఇది 3rd నెంబర్ కౌంటర్ వచ్చేసి మనమైతే స్పాన్సర్ చేసే కౌంటర్. ఎవరైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ వచ్చి అమౌంట్ని ఇచ్చి వాళ్ళైతే రిసిప్ట్ని తీసుకుంటారు. స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ని అయితే ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత మనల్ని అయితే పక్కనే ఉన్న బెత్లెహేమ్ హాల్లోకి అయితే పంపిస్తారండి. ఇక్కడ మనకి చైర్స్ అండ్ టేబుల్స్ అన్నిటిని అయితే అరేంజ్ చేసి పెట్టింటారు చాలా చక్కగా. ఇక్కడ వచ్చి మనల్ని అయితే కూర్చోమని చెప్పి చాలా నీట్గా అయితే అక్కడ ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అయితే మనల్ని ఆహ్వానిస్తారు. అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి టీ అండ్ బిస్కెట్స్ అనేది సర్వింగ్ చేసి ఏమైనా మనకి బర్త్డేస్ ఏమైనా ఉన్నాయా, వెడ్డింగ్ యానివర్సరీస్ ఏమైనా ఉన్నాయా అన్నీ చాలా క్లియర్గా తెలుసుకుంటారండి. వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా చాలా డీసెన్సీగా డిగ్నిఫైడ్గా అయితే వాళ్ళైతే బిహేవ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఒక్కొక్క టేబుల్లో 4 to 5 చైర్స్ ఉంటాయి. అండ్ రౌండ్ టేబుల్ ఉంటుంది కదా. ఈచ్ ఫ్యామిలీ 2 3 మనం ఎంతమంది అయితే మన ఫ్యామిలీలో వెళ్తామో మన అందరికి సపరేట్గా అయితే ఒక్కొక్కటి అయితే టేబుల్ని అయితే అలొకేట్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి నెక్స్ట్ మనల్ని ఆడిటోరియంలోకి అయితే తీసుకెళ్తారండి. ఇక్కడ మనము సార్ ఎవరిదైతే బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ ఉన్నాయో వాళ్ళతో అయితే ఫోటో దిగుతూ ఉంటారు పక్కన. అంతలోపు ఈ ఆడిటోరియంలో మనకి సాక్ష్యాలు కూడా చెప్పే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా విండోలో అక్కడ గ్రీన్ స్క్రీన్ వేశారు. సతీష్ కుమార్ సార్ గారు అయితే అక్కడ ఉంటారు. అక్కడ ఉండి వచ్చిన జనాలు ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ బర్త్డేస్ ఉంటాయో వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే ఇక్కడ దిగుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే అండి చాలామంది అయితే వస్తారు, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఎలా ఉందంటే స్పాన్సర్ చేసేది ఒక్కరైతే వెనకాల వచ్చేవాళ్ళు 15 మంది వస్తారు, 20 మంది వస్తారు. అండ్ ఇక్కడ మనకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఒకటి మీల్స్ టోకెన్ అయితే ఇస్తారండి. ఇప్పుడు ఇంకా సతీష్ కుమార్ సార్ అయితే ఫస్ట్ సెషన్లో బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ ఉన్న వాళ్ళతో అయితే వాళ్ళకైతే ఫొటోస్ ఇచ్చారు. అండ్ ఎవరైతే స్పాన్సర్ చేసి సార్ని కలిసి వెళ్ళాలనుకునే వారికి అయితే వాళ్ళకి లంచ్ టైం అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ చేసి రండి అని చెప్పారు. మనకి కల్వరి స్వరాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికైతే ఇట్లా టోకన్స్ అయితే ఇస్తారండి. మనము ఒకరు బలపరిచి 15 మంది వచ్చినా కూడా 15 మందికి కూడా టోకెన్ అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా. అండ్ ఆ టోకెన్ని తీసుకొని వస్తే మనకైతే ఇక్కడైతే మీల్స్ని అయితే ఇస్తారండి. ఒక వాటర్ బాటిల్ అండ్ చికెన్ అండ్ బగారన్నం యొక్క కిట్ని అయితే ఇస్తారు మనకి. ఇక్కడ నాకు అనిపించిన డ్రాబ్యాక్ ఏమిటంటే ఒకరు స్పాన్సర్ చేస్తారండి అండ్ 15 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ని అయితే తీసుకొస్తారు వెనకాల. వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిస్తారు. యావరేజ్గా మనం ఒక భోజనం కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే మనం 15 or 20 మెంబర్స్ని తీసుకెళ్తే 2000 రూపీస్ అక్కడే వెళ్ళిపోతుందండి వాళ్ళకి. మనము స్పాన్సర్ చేసిన దానికి ఒక అర్థం అంటూ ఏమిటి ఉండదు. మన స్పాన్సర్ చేస్తుంది వచ్చేసి దేవుని సువార్తను అనేక మందికి వినిపించాలనే ఒక ఆశతో అయితే మనం స్పాన్సర్ చేస్తూ ఉన్నాం.
బట్ మనము స్పాన్సర్ చేసిన కొద్దిపాటి అమౌంట్లోనే మనం ఇలా మన వెనకాల అందరినీ తీసుకొని వచ్చి భోజనము చేపించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక్కరు స్పాన్సర్ చేసి 20 మంది తినడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ మనకైతే కిట్లు అయితే ఇచ్చారండి, రైస్ కిట్స్. అండ్ మనకి ఇది సరిపోని వాళ్ళు మళ్ళీ అక్కడైతే మనకి ఎక్స్ట్రా రైస్ అండ్ మజ్జిగ, పెరుగన్నం అన్నీ అయితే ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ చిన్నది స్టాల్ పెట్టుకొని అయితే అందరికైతే వేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా సార్ అయితే ఫ్రీగానే అందరికైతే ఆయన కృతజ్ఞత పూర్వకంగా అందరికైతే ఇస్తూ ఉన్నారండి. అందరు కూడా చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. అండ్ భోజనం అయిపోయిందండి. ఇప్పుడైతే మరలా మనమైతే ఆడిటోరియంలోకి అయితే వెళ్తూ ఉన్నాం. ఇది మన కల్వర్ టెంపుల్ అండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడేనండి ఈ మన మెయిన్ కల్వర్ టెంపుల్ హాల్ ఏదైతే ఉందో ఇది చర్చ్ అండి. ఇది ఈ గేట్ పక్కన ఏదైతే కనబడుతుందో చిన్న రేకుల షెడ్ మాదిరి ఇదండి ఈ ఇదైతే సతీష్ కుమార్ సార్ అయితే హౌస్ అండి. సతీష్ కుమార్ సార్ ఉండేది ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న హౌస్లో అయితే ఉంటారు. అండ్ మనమైతే మరలా ఆడిటోరియంలోకి వచ్చామండి. అండ్ ఇక్కడ కూర్చోబెట్టారు అందరినీ లైన్గా, ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క పంతులు వైజ్గా అయితే లోపలికైతే ఈ పక్కన ఉన్న రూమ్లోకి అయితే పంపిస్తారు. అక్కడ సతీష్ కుమార్ సార్ ఉంటారండి. అందరు ఫోటో అయితే అందరికీ ఇస్తారు ఆ సారు. ఇక్కడ ఈలోపు అయితే ఇక్కడైతే సాక్ష్యాలు అయితే చెప్పిస్తూ ఉన్నారు. అండ్ మనం దిగిన ఫోటో ఏదైతే ఉందో సార్తో అది వెంటనే మనకైతే ప్రింట్అవుట్ ఇస్తారండి. దానికి ఎటువంటి అమౌంట్ అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే మనమైతే హాల్లోకి వచ్చామండి. ఇలా సార్ అందరినీ మాట్లాడించి వారితో అయితే ఫోటోనైతే దిగుతారండి. చాలా ప్రేమగా మాట్లాడతారండి అక్కడ సార్ అయితే. అందరినీ వారితో ఒక 2 minutes మాట్లాడి పంపిస్తారు. అండ్ అయిపోయిందండి, ఫోటో కూడా అయిపోయింది. ఫోటో దిగేసిన తర్వాత మనం ఇక్కడ 2వ నెంబర్ కౌంటర్కి వచ్చినట్లయితే అక్కడ మన ఫొటోస్ వస్తాయండి. వెంటనే వాళ్ళైతే ఫ్రేమ్ చేసి మనకైతే ఇస్తారండి. ఎల్ఈడి ఫ్రేమ్ కావాలన్న వాళ్ళకైతే 1 week టైం తీసుకుంటారు. అది కూడా ఫ్రీనే ఇస్తారండి. అండ్ అదే కాకుండా ఇక్కడ ఎవరైనా అమౌంట్ ఇచ్చి ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడైతే అంటే యాక్చువల్లీ ఇక్కడ ఈస్టర్ ఉంది కనుక ఈ యొక్క అరేంజ్మెంట్ అయితే చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఎవరైనా వాళ్ళు ఫ్యామిలీతో ఫోటో దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే దిగొచ్చు. ఇదైతే పెయిడ్ అండి, అమౌంట్ అయితే పే చేయలేదు దీనికి ఖచ్చితంగా. ఇక్కడ ఒకటి చిన్న స్టాల్ పెట్టుకుని అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు బ్రదర్స్. ఇక్కడ మన ఫోటో తీస్తారండి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో. ఆ ఫోటో తీసి 45 minutesలోనే మనకైతే అది ఫ్రేమ్ చేసి ఇస్తారండి. దానికి మినిమం కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ మనమైతే ఇప్పుడు మందిరంలోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఆరాధనకి. ఇక్కడ అండ్ జనాలంతా కూడా వస్తూ ఉన్నారు మందిరంలోనికి. మనం కూడా వెళ్తున్నామండి మందిరంలోనికి. ఇప్పుడైతే మనకి ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. ఈ కృప కొరకై నీ కరుణకై నీ క్షమ కొరకై ఆరాధన ఆరాధన స్తుతి నా యేసయ్యా సింహాసనం
ఆశ కలిగిన తండ్రి ప్రభు, ఈ సమయంలో నాయన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి అంధకారంలో ప్రతి చీకటి యేసునామములో లయపరుస్తున్నాము నాయన. ప్రతి వ్యతిరేకతను లయపరచండి. ప్రతి భయాలను లయపరచండి ప్రభు. ఏ ఒక్కొక్కరిని మీరు దర్శించి అన్ని విషయాల్లో ధైర్యపరచవలసిందిగా కోరుచున్నాము తండ్రి. నిన్ను మిన్నైన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభు. ఇదిగో నాయన దైవజనులు వాక్యం ప్రకటించబోతుండగా ప్రభు, నీ వాక్శక్తిని అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాము ప్రభు. నా మాట అగ్ని వంటిది కాదా అని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరు నేను అగ్ని బాప్తిజం పొందుకుంటూ సహాయము చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రత్యేకించిన తండ్రి ప్రభు, నీ కృపలో ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇది మొదలుతో నీ కొరకు జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నాను ప్రభు. నీ మాట ప్రకారము నాయన విధేయత కనపరుస్తూ ప్రభు, ప్రతి కుటుంబము కట్టపడటకు, ప్రతి జీవితము కట్టపడటకు కృప చూపించవలసిందిగా కోరుకుంటూ చేరి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో వేసిన శక్తి గల నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడైతే ఆరాధన అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే ఈస్టర్కి సంబంధించిన స్కిట్ అయితే వేస్తూ ఉన్నారు. పునరుద్ధరణ పండుగ స్కిట్ అయితే వేస్తూ ఉన్నారు.
ఇప్పుడే మనకైతే ఈస్టర్కి సంబంధించిన స్కిట్ అయితే చాలా అద్భుతంగా చేశారండి. అండ్ ఇప్పుడు మెసేజ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత అయితే అండి మనమైతే మందిరంలో నుండి అయితే బయటికి వస్తూ ఉన్నాం. యాక్చువల్గా మనం వెళ్ళింది అయితే ఈవినింగ్ సర్వీస్కి అయితే వెళ్ళాము. అండ్ ఇప్పుడు చీకటి అయితే అయిపోయింది, మనమైతే బయటకు వస్తూ ఉన్నాం. ఇది మెయిన్ మందిరంలోంచి మెయిన్ ద్వారం అండి బయటకు రావటానికి. నైట్ టైం అయితే ముందర లైటింగ్స్ అయితే చాలా బాగా వేశారండి. ఎదురుగా ఉండేది షాలోమ్ బేకర్స్ అండి. అండ్ ఇదైతే మన మందిరం అండి. ఎలివేషన్ క్రొత్త ఎలివేషన్ అయితే చేపించారు. అండ్ ఈ ఎలివేషన్ కూడా అంత లైట్స్ వేసి చాలా నీట్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం ఇందాక లోపల నుండి బయటికి వచ్చింది. అండ్ మనకు బయట రోడ్లో నుండి చూస్తే ఇలా ఉంటుందండి. ఈ రోడ్ అనేది బయట రోడ్ ఏం కాదండి, లోపల ప్రెమిసెస్లో ఉన్న రోడ్డేనండి. కల్వరి టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్న రోడ్డు. అండ్ ఇక్కడే మనకి బుక్ స్టాల్ ఉంటుంది. అండ్ ఈ పక్కన ఉండేది జెరూసలేం హాల్ అండి. మీకు పైన పేరు కనబడుతుంది, ఇది జెరూసలేం హాల్. అండ్ పక్కనే బుక్ స్టాల్ ఉంటుందండి. ఇది చాలా పెద్ద బుక్ స్టాల్ అండి. కల్వరి టెంపుల్ యొక్క అన్ని స్టాల్స్తో కంటే ఇది చాలా పెద్ద బుక్ స్టాల్. ఇక్కడ అన్ని బుక్స్, డైరీస్ అన్నీ దొరుకుతాయండి. అండ్ ఇదైతే లుక్ అయితే ఇలా ఉందండి నైట్ టైము కల్వరి టెంపుల్ది. ఆర్చికి కూడా మొత్తం లైటింగ్స్ అయితే వేశారండి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మనందరి వచ్చిన ప్రజలందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి. ప్రతి సండే కూడా ఇక్కడైతే భోజనాలు అయితే పెడతారండి, నాన్ వెజ్ పెడతారు. అండ్ యాక్చువల్గా చాలామంది అయితే వస్తున్నారండి భోజనాలకి. అందరికీ ఉచితంగానే భోజనాలు అయితే పెడుతున్నారండి. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్వింగ్ చేసే టీం ఎవరైతే ఉన్నారో చాలా నీట్గా అయితే సర్వింగ్ చేస్తారండి. వాళ్ళ హెయిర్కి అయితే అది నెట్ వేసుకొని. అండ్ కుకింగ్ టీమ్ అంతా కూడా ఇలానే ఉంటారండి. కుకింగ్ టీమ్ అండ్ సర్వింగ్ టీమ్ వీళ్ళంతా కూడా చాలా నీట్నెస్తో సర్వింగ్ చేస్తారు. అండ్ అక్కడ కుకింగ్ చేసేటప్పుడు కూడా యాప్రోన్స్ కానీ, చేతులకు గ్లౌజులు కానీ, అండ్ హెడ్కి అయితే నెట్లు కానీ అన్నీ వేసుకొని చాలా నీట్గా అయితే సర్వింగ్ చేస్తారండి. సర్వింగ్ చేసే వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో చాలా నవ్వుతూ అందరితో మంచిగా మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటూ సర్వింగ్ అయితే చేస్తారండి. ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ భోజనాలు అయితే ఖచ్చితంగా అందరికీ పెడతారండి. మీరు చూస్తుంటారు ప్రతి దగ్గర కూడా ఒక డ్రెస్ కోడ్ని అయితే మెయింటైన్ చేసుకుంటూ, అలాగే సేఫ్టీ పరంగా తీసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ సర్వింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. అండ్ ఇక్కడైతే మనకి రైస్ పెడతా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మజ్జిగ వేస్తూ ఉన్నారండి. ఎంత కావాలంటే అంత వేస్తూ ఉన్నారండి ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏవైతే డెకరేషన్కి కావాల్సిన వస్తువులు కానీ ఇక్కడ, అలాగే వెల్డింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే వీళ్ళైతే చేపిస్తున్నారండి వర్క్ అయితే. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వెల్డర్స్ కానీ అంతా, అంటే మెటీరియల్ అంతా కూడా సారదేనండి. వాళ్ళు కేవలం లేబర్స్కి అయితే వాళ్ళనైతే పిలిపించుకొని ఇక్కడైతే అన్ని వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ అయితే మండే అండి, ఇంకా అన్నీ తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న సండే ఈస్టర్ కనుక అన్నీ ఇక్కడ స్థలం సరిపోక సేమియాని అయితే వేశారండి. సేమియానాలు అన్నీ కూడా తీసేస్తారండి. ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏ ఏ వస్తువులు అయితే కావాలో మందిరంలో అవన్నీ కూడా ఇక్కడే తయారు చేయించుకుంటారండి. మందిరంలోనే ఒక సైడ్లో అయితే ఈ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇది బెత్లెహేమ్ హాల్ అండి. మనం నిన్న మొన్న సాటర్డే వెళ్ళాం కదండి స్పాన్సర్స్ మీట్కి, ఆ హాల్. అండ్ నిన్న లంచ్ చేసింది కూడా ఇక్కడేనండి మనం. అండ్ ఇక్కడే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంటుందండి. ఏటీఎం కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకి మెయిన్ శాంచురీ ఏదైతే ఉందో కల్వరి టెంపుల్, ఇందాక ఎలివేషన్ చూశారు కదా, ఆ మందిరంలో లోపల సీటింగ్ అయితే ఇలా ఉంటుందండి. యాస్టీస్గా మనకు స్టేడియంస్లో ఉన్న చైర్స్ని అయితే ఏర్పాటు చేశారు ఫిక్స్డ్గా. ఇది వచ్చేసి మనకైతే కల్వరి టెంపుల్ స్కూల్ అండి. ఇది కూడా మొత్తం మెయిన్ ప్రిమిసెస్లోనే ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి పార్క్ ఉంటుందండి. స్కూల్లో కూడా దాదాపు స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువే ఉన్నారండి స్టూడెంట్స్. అండ్ ఇవాళ మండే కనుక మొత్తం అన్నీ ఇక్కడ మనకి సండే ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా తీసేశారు దాదాపు. ఇంతటితో మన యొక్క విజిటింగ్ అయితే అయిపోయిందండి కల్వరి టెంపుల్లో. అండ్ నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. అండ్ ఇంకా ఇలాంటి వేరే చర్చెస్ కానీ ఇంకా వేరే విజిటింగ్స్ అయితే మీకు మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అంతవరకు సెలవు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.